విజయవాడలో మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. పంచాయతీరాజ్ 40వ వార్షికోత్సవ సమావేశంలో లోకేష్ ను ఓ టీడీపీ కార్యకర్త నిలదీశారు. పార్టీలో కష్టపడుతున్న వారికి న్యాయం జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సమస్యలపై గతంలో చంద్రబాబును 4 సార్లు కలిసినా న్యాయం జరగలేదని తన ఆవేదన వ్యక్తం చేస్తుండగా లోకేష్ భద్రతా సిబ్బంది ఆ కార్యకర్తను అడ్డుకున్నారు. నీ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పవద్దంటూ కార్యకర్తను హెచ్చరించారు మంత్రి లోకేష్. ఒక్క నిమిషం, ఇది దాని గురించి కాదు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ చెప్పాల్సిన ఒక్క నిమిషం. మీ వ్యక్తిగత అభిప్రాయాలు మనం మాట్లాడదామండి. అది మీ వ్యక్తిగత అభిప్రాయాలు, అది సెపరేట్గా మాట్లాడదాం. ఒక్క నిమిషం వినండి. అలా ఏ పార్టీ తీసుకునే విధంగా కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నాం. వదిలేండి ఆయన కూర్చుంటాను. ఒక్క నిమిషం వినండి గురుగారు, ఒక్క నిమిషం వినండి. గ్రామ కమిటీలు కూడా మేము ఐవీఆర్ఎస్ చేస్తున్నాం, మండల కమిటీ ఐవీఆర్ఎస్ చేస్తున్నాం. రేపు కార్యకర్తలను అడుగుతాం మా పనితీరు ఎలా ఉందో, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే సెపరేట్గా హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం, అది సెపరేట్గా మాట్లాడదాం. మీరు ఆగండి, అందరూ ఈ మీటింగ్ అంతా వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడతాం. 2 నిమిషం. నమస్కారం. ఇబ్బంది లేదన్నా, నువ్వు కంగారు పడితే నేను సెపరేట్ కలుస్తాను. గురుగారు ఆయన వదిలేసేయండి.